కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడంలో పెద్ద కుట్ర దాగి ఉందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి రేవంత్ కక్షా రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారేమో. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో సబితా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను తీవ్రంగా వ్యతిరేకించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ను బదనాం చేస్తే ఊరుకునేది లేదంటున్న మాజీ మంత్రి సబితతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బాలాపూర్లో మాజీ మంత్రి సబితేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సబితేంద్రరెడ్డి గారు, మేడం చెప్పండి, కాళేశ్వరం రిపోర్ట్ మీరు ఎలా చూస్తారు? అంటే కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి, కేసీఆర్ గారి మీద కక్షపూరితంగా ఈ కేసు పెట్టాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మొన్న అసెంబ్లీలో సిబిఐ కేసు ఎంక్వైరీ అని వేస్తున్నారు. బయట మాట్లాడుతున్నప్పుడు మీరు అసెంబ్లీకి రండి, ఎంతసేపైనా మాట్లాడండి అనే మాట మాట్లాడి ఉన్నారు. మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఎన్ని రకాలుగా దాదాపు 33 సార్లు అడ్డుకొని ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేసినా స్పష్టంగా విన్నాం. ఇప్పుడు కూడా ఎక్కడైనా మేము అప్లికేషన్ ఇవ్వాలన్నా, ధర్నా చేయాలన్నా ముందు పోలీసు వాళ్ళే కనిపిస్తున్నారు మాకు. ఈరోజు ఒకటే జయశంకర్ గారికి ఒక ఆవేదన పత్రాన్ని ఇచ్చాం. ఏమంటే జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం రావాలని, అది కేసీఆర్ వల్ల సాధ్యమవుతుందని కేసీఆర్ గారు వెన్నంటుండి ఫుల్ సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సందర్భంలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిపిన తెలంగాణ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు ప్రతిపక్షం పార్టీగా గొంతెత్తి మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఆలోచన ఏదైతే చేస్తున్నారో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ ఆవేదనను జయశంకర్ గారికి వినతిపత్రం ఇచ్చుకుంటూ ఈ తెలంగాణ సమాజాన్ని, మేధావులను మరొక్కసారి మేల్కొల్పేటట్టు ఆశీర్వదించమని జయశంకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ఒకటి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే హరీష్ రావు గారు చెప్పినప్పుడు విన్నాం, కేటీఆర్ గారు చెప్పినప్పుడు పెద్ద సమూహం, 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్స్, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, ఒక 10 కిలోమీటర్లు వేస్తేనే పెద్ద తతంగం. అట్లాంటి 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 580 మీటర్ల ఎత్తైన లిఫ్ట్. ప్రపంచంలో అతి ఎత్తైన లిఫ్ట్ ఏదంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈరోజు ప్రపంచం రికార్డ్ అది. దాదాపుగా 240 టీఎంసీలు వాడుకునేటట్టు ఇది ఒక వరప్రదాయం తెలంగాణ రాష్ట్రానికి. కానీ కేసీఆర్ గారు నిశానా చెడుపుతానని ఏదైతే పంతం పట్టుకొని కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజల్ని పనంగా పెట్టాడు. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ని కూడా ఈరోజు నిర్వీణ్యం చేస్తూ కిందికి నీళ్ళు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బనకచర్ల ఏదైతే ప్రాజెక్టు పక్క రాష్ట్రం వాళ్ళు కట్టుకుంటున్నారో దానికి నీళ్లు, గోదావరి నీళ్ళు పోవాలంటే వీటిని ఎండబెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఆ నెప్పమి కేసీఆర్ గారి మీద నెట్టాలనే ప్రయత్నం, ఏదో అవినీతి జరిగిందని నిరూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బనకచర్లకు నీళ్ళు అందించాలంటే మేడిగడ్డను ఎండబెట్టాలి, కిందికి నీళ్ళు పోవాలనే కుట్ర ఇలా కనిపిస్తూ ఉంది. రెండవది, గోదావరి కావేరిని అనుసంధానం చేయాలంటే తమిళనాడుకు నీళ్ళు పోవాలని మోడీ గారు ఏదైతే అనుకుంటా ఉన్నారో దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ని ఎండబెట్టాలనే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా అక్కడ గురువు గారి రుణం తీర్చుకునే ప్రయత్నం, ఇక్కడ మోడీ గారు, బడేబాయి గారి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి కేవలం కక్ష సాధింపు రాజకీయాలను చేస్తున్నారు. మరి దాన్ని 100% గాలికి వదిలేసిన అని అర్థమవుతుంది. యూరియా కోసము గత 2 నెలల నుండి రాత్రింబగళ్ళు ప్రజలందరూ కూడా రోడ్ల మీద, ఆడవాళ్ళతో సహా రోడ్ల మీద ఉండి గంటలు అన్నం తినకుండా రోడ్డు మీద యూరియా కోసం అడుగుతూ ఉంటే కనీసం స్పందన లేదు ముఖ్యమంత్రికి. వాళ్ళకి భరోసా ఇవ్వాలనే ఆలోచన లేదు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ఆలోచన లేదు. అట్లాగే కూర్చుంటారు, అట్లాగే పోతారు, అట్లాగే అవుతుందని అంటున్నారు తప్పిస్తే టైంకి ఎరువు వేయకపోతే, యూరియా వేయకపోతే పంటలు ఎండిపోతాయి, రైతు రోడ్డున పడతాడనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. నిజంగా ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత ఏదై ఉండాలి? 80% రైతులు నీ రాష్ట్రంలో రైతులకు యూరియా అందతలేదంటే అది మొదటి ప్రాధాన్యత కావాలి. దానికి గాలికి వదిలేశారు. ఒక్కసారి కూడా దాని గురించి ప్రస్తావించరు. ఏదైనా ఉంటే అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడతారు, వదిలేస్తారు. కానీ వస్తుందా లేదా యూరియా? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేలో మొదలుపెట్టేవాళ్ళు, ఏప్రిల్ మేలోనే మొదలుపెట్టేవాళ్ళు. యూరియా సరిపడా తెచ్చుకోండి, పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు పంట పండింది, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది, యాక్షన్ ప్లాన్ చేసుకోండి, ముందే డంప్ చేసుకోండి యూరియా అని మాకు చెప్పేవాళ్ళు. అట్లాంటిది వీళ్ళకి అసలు ఆలోచనే లేదు, ఒక స్ట్రాటజీ లేదు, రైతులకు ఏం అందించాలని లేదు. అది గాలికి వదిలేసింది. రెండవది, వరదలు వచ్చినా కూడా కనీసం వాళ్ళని కూడా పట్టించుకునే స్థితిలో అది గాలికి వదిలేసింది. ఈరోజు లోకల్ బాడీస్ వస్తున్నాయి కాబట్టి మరొక్కసారి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందేమో లోకల్ బాడీస్లో డైవర్ట్ చేయడానికి కూడా ఇది ఒక రకంగా ఉపయోగపడేటట్టు చేస్తున్న అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించున్నారు. అన్ని గాలికి వదిలేసిండు ఆయన. గురుకులాలలో పిల్లలు చనిపోతే ఒక్కనాడు స్పందించలేదు,
గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయితే ఒకనాడు స్పందించట్లేదు. అన్ని గాలి కొదిలేసి ఎంతసేపు కేసీఆర్ గారు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. చివరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమి హెచ్చరిస్తున్నారు మేడం కాళేశ్వరం రిపోర్ట్? అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు మొన్న ఒక కేసులో ఒక తీర్పులో మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు. ఆ ప్రాంత ప్రయోజనాలు ప్రాజెక్టుల విషయంలో రాజకీయం చేయొద్దు, రాజకీయ కోణంలో చూడొద్దు అని చెప్పారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని సుప్రీంకోర్టే చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రపంచంలోనే హయ్యెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదంటే కాళేశ్వరం అనేది ఇప్పటికే ప్రపంచ రికార్డ్ అది. అట్లాంటి దాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఇప్పుడు అదే పిల్లలు 2 మేడిగడ్డలో 85 పిల్లలు ఉంటే ఒక 2 పిల్లలు పోయినాయి అంటున్నారు. వాటిని మేము రిపేర్ చేస్తామని కాంట్రాక్టర్ అడుగుతుంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేరు? రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా, లేకపోతే కేసీఆర్ గారిని వేధించే కక్ష సాధింపు చర్యలే ముఖ్యమా? ఇది గమనించాలి. గతంలో కేంద్ర మంత్రులే కాళేశ్వరం ప్రాజెక్టు బేష్ అని కితాబ్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ నాయకులు దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు మరి దాన్ని చాలాసార్లు పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు కితాబ్ ఇచ్చారు. అదే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ ఈరోజు ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి ఇక్కడున్న వాళ్ళకి కేసీఆర్ మాత్రమే కనిపిస్తున్నాడు. కేసీఆర్ గారు నిశానం జడపాలనే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారి నిశానం ఏది చెడపలేరు అనేది వాస్తవం. దాంట్లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద కక్ష కట్టే బదులు దాన్ని బాగు చేసి ఉన్న కొంచెం ఏదైనా పాడైతే బాగు చేసి ప్రజలకు అందించాలనే ప్రయత్నం చేయాలి. కానీ అది జరగకుండా బీజేపీ వాళ్ళు అడగడం, మా సిబిఐకి అప్పచెప్పండి బీజేపీ వాళ్ళు అడగడం, రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పడం, ఇది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 కలిపి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, ఈ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నదాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు కేసీఆర్ ఇబ్బంది పెట్టాలైతే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి తెలంగాణ సమాజం కానీ తెలంగాణ మేధావులు కానీ దీన్ని గుర్తించి నష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే సిబిఐ విచారణ చేయాలనుకుంటే నోటు కేసులు చేస్తున్నారు కానీ అపర భగీరథుడు కేసీఆర్ పైన కాదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో బడకట్ నుంచి యాస టీవీ హైదరాబాద్.